నగరంలోని ఆర్కెమ్ స్టీల్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెన్నం శెట్టి మురళీకృష్ణ, బండి ప్రతాప్లు మాట్లాడుతూ కందిపాలెం స్థల వివాదంలో కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి పేరు, శ్రీనివాసరెడ్డి పేరు ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేకు సంబంధం లేని విషయాలను ఉద్దేశపూర్వకంగా రాజకీయ రంగు పులుముతున్నారని చెప్పారు. గతంలో వైసీపీ పాలనలో కడప నగరంలోని ఆర్కే నగర్, రవీంద్రనగర్, ఖలీల్ నగర్ ప్రాంతాల్లో రోడ్లు, కాలువల పేరుతో పేదల ఇళ్లు కూల్చినప్పుడు అప్పటి పాలకులు స్పందించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని విమర్శించారు. డబ్బులు బాకీ ఇవ్వాల్సింటే ఆ లక్ష్మిరెడ్డికి, ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళ మధ్య జరిగిన దాన్ని ఎమ్మెల్యే గారి పైన, శ్రీనివాసరెడ్డి గారి పైన పెట్టడం. ఎందుకంటే మీకు తెలుసు, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంతో మంది రోజు వస్తూ అంటారు, పోతూ అంటారు. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు పంచాయతీ ఉన్నప్పుడు పిలుస్తారు, ఇద్దరికి సరిసమానంగా న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మాట్లాడతా తప్పక ఒకరికి అన్యాయం చేయండి, ఒకరికి న్యాయం చేయండి అనే ఉద్దేశంతో మాధవరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ గతంలో 2 సంవత్సరాల నుంచి ఎక్కడ ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి ప్రవర్తించిన సందర్భం లేదు. అది మన కడప ప్రజలందరికీ తెలుసు. కానీ వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్షంగా ఏదో ఒకటి కావాలా, ఏదో ఒక విషయాన్ని ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలా, శ్రీనివాసరెడ్డి మీద బురద చల్లాలా అనే ఒక కాంక్షతో వైసీపీ నాయకులు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కడప నగరంలో ఎన్ని కబ్జాలు జరిగాయో, ఎంతమంది పేదల ఇళ్ళు ఆర్కే నగర్లో కానివ్వండి, ఖలీల్ నగర్లో కానీ, కుమ్మరికుంట ఈ ప్రాంతాలలో, రవీంద్ర నగర్, నబీకోట్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లులు కానీ మీరు కూలగొడతా అంటే కార్పొరేషన్లు వచ్చి అప్పుడున్న ఎంఆర్ఓ కానీ, అప్పుడున్న కమిషనర్ కానీ ₹1 కానీ నిరుపేదలు చెల్లించకుండా పాల్గొట్టారు. వైసీపీ నాయకులు ఆ రోజు చేసిన ఆ పాపాలే వాళ్ళ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, ఇక్కడ రావాలా అనే ఉద్దేశంతో వాళ్ళు కడపలో పోటీ చేయడం, గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఎక్కువ మీకు తెలుసు, వైసీపీ నాయకులు ప్రతి చిన్న మాటకు, పెద్ద మాటకు ఏదో విషయానికి ఎమ్మెల్యే గారి మీద అపహరణలు వేయడము. మీరు చూసారు, పాత బస్టాండ్లో బాలకృష్ణారెడ్డి గారు ఆయన కాంప్లెక్స్ కట్టుకున్నారు. ఆయన దేవాదాయ శాఖలోకి పోయాడు, టెండర్ పాల్గొన్నాడు, కట్టాడు. దాన్ని పోయి వైసీపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు రాజకీయం చేశారు. అంటే ఒక్కటి, ఏ కార్పొరేటర్లు కానీ, ప్రతి కార్పొరేటర్ చెప్పేమంటే వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎంతో మంది కాంట్రాక్టర్లుగా ఉన్నారు. టీడీపీలో ఉన్నవారు కాంట్రాక్టర్లు అయితే తక్కువ ఉన్నారు. కానీ ఏ రోజు కానీ మేము వైసీపీలో ఉన్న కాంట్రాక్టర్లు అవినీతి చేశారు, వాళ్ళు ఈ విధంగా చేశారు మేము, ఎందుకంటే వాళ్ళు కానీ ఒక బాధ్యతగా చేసింటారని ఒకే ఒక నమ్మకంతో ఈరోజు ఒక విషయం చెప్తున్నాం. వైసీపీ నాయకులు కన్నా ఇలాంటి ఎమ్మెల్యే గారి మీద, శ్రీనివాసరెడ్డి మీద ఇస్తే ఒక విజిలెన్స్ కమిటీని మీ హయాంలో ఏ వర్కులు జరిగాయో ఆ వర్కుల పైన పూర్తిగా విజిలెన్స్ కమిటీని వేసి మేము దాన్ని చేస్తాం. అందుకు దయించి మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ఏమేమి చేసిందో అన్నీ చేశారు కాబట్టి మేము ఖచ్చితంగా దాన్ని బయట పెడతాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా విమర్శించదని చెప్పి మేము వైసీపీ వారిని హెచ్చరిస్తున్నాం.